రోజురోజుకు పెరుగుతున్న ట్రాఫిక్ కష్టాలకు చెక్ పెట్టేందుకు ఆకాశంలో విహరించే ఎయిర్ టాక్సీలు సిద్ధమవుతున్నాయి. ఈ దిశగా ఆంధ్రప్రదేశ్లోని గుంటూరుకు చెందిన యువ ఇంజనీర్, మాగ్నమ్ వింగ్స్ వ్యవస్థాపకుడు చావా అభిరామ్ చేసిన వినూత్న ఆలోచన అద్భుత విజయాన్ని సాధించింది. గుంటూరు కేంద్రంగా ఆయన సంస్థ రూపొందించిన ఎలక్ట్రిక్ ఎయిర్ టాక్సీ మాగ్నమ్ వింగ్స్ V2 2.0 పూర్తిస్థాయి మానవరహిత ఫ్లైట్ ట్రయల్ రన్ను విజయవంతంగా పూర్తి చేసుకుంది. గతంలో ఈ V2 ప్లాట్ఫామ్కు సంబంధించి స్ట్రక్చరల్ టెస్టింగ్ను విజయవంతంగా నిర్వహించిన సంస్థ ఇప్పుడు పట్టణ ప్రాంతాల ప్రయాణ అవసరాలకు అనుగుణంగా V2 2.0 అభివృద్ధి చేసి ప్రయోగాత్మకంగా పరీక్షించింది. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో తయారైన ఈ ఎలక్ట్రిక్ ఎయిర్ మొబిలిటీ వాహనం అనేక ప్రత్యేకతలను సంతరించుకుంది. దీన్ని ఒక్కసారి పూర్తిగా ఛార్జింగ్ చేస్తే 45 నిమిషాల పాటు ఏకధాటిగా 30 కిలోమీటర్ల దూరం ప్రయాణించగలదు. ప్రయాణికుల భద్రతకు అత్యంత ప్రాధాన్యం ఇస్తూ ఇందులో మొత్తం 8 మోటార్లను అమర్చారు. గాలిలో ఉండగా అనుకోకుండా 2 మోటార్లు మోరాయించినా సరే మిగిలిన వాటి సాయంతో అత్యంత సురక్షితంగా కిందకు ల్యాండ్ అవుతుంది. ప్రమాదాలను నివారించడానికి ఇందులో రాడార్, లైడర్ వ్యవస్థలు అత్యంత కీలకంగా పనిచేస్తాయి. టాక్సీ గాలిలో ప్రయాణించే సమయంలో సమీపంలోకి పక్షులు వస్తే వెంటనే రాడార్ గుర్తించి అప్రమత్తం చేస్తుంది. అలాగే టేకాఫ్, ల్యాండింగ్ సమయాల్లో చుట్టుపక్కల ఉండే చెట్లు, విద్యుత్ తీగలు లాంటి ఆటంకాలను లైడర్ పసిగట్టి ఎలాంటి ప్రమాదం జరగకుండా భద్రంగా ల్యాండ్ అయ్యేలా పర్యవేక్షిస్తుంది. ఇందులో అమర్చిన 360 డిగ్రీస్ కెమెరా ద్వారా చుట్టూ ఉన్న ప్రదేశమంతా పైలట్కు, కంట్రోల్ రూమ్కు స్పష్టంగా కనిపిస్తుంది. డీసీ సర్టిఫికేషన్ జరుగుతుందండి. ఒకసారి సర్టిఫికేషన్ అయిపోయిన తర్వాత వీ వాంట్ టు బ్రింగ్ దిస్ పర్సనల్ వెహికల్ ఇంటూ మార్కెట్ అండి. ఇది 2026 ఎండ్ కల్లా తీసుకొద్దామని మా అంచనా అండి. సో దీనిలో 8 మోటార్స్ ఉంటాయి అండ్ ఆల్సో ట్రిపుల్ ఇండియన్ ఆటో పైలట్స్ అండ్ కపుల్ ఆఫ్ సెన్సర్స్ ఉంటాయండి. సో దీనివల్ల ఏంటి అంటే ఒక మోటార్ ఫెయిల్ అయినా సరే మనకి మిగతా 7 మోటార్స్తో టేక్ ఆఫ్ చేసుకోగలదండి. అండ్ ఆల్సో 2 మోటార్స్ ఫెయిల్ అయినా సరే మిగతా 6 మోటార్స్తో టేక్ ఆఫ్ చేసుకోగలదు. మనం ఎప్పుడైతే ఏరియల్ వెహికల్ గురించి మాట్లాడుతున్నామో ఎక్కే వాళ్ళకైనా సరే, తయారు చేసే వాళ్ళకైనా సరే సేఫ్టీ అయితే వన్ ఆఫ్ ద ప్రైమరీ ఫ్యాక్టర్. దీనికి మేము ఈవైఆర్ కెమెరాస్, రేడార్ అండ్ లైడార్ తోటి 360 డిగ్రీస్ అవేర్నెస్ వచ్చేలాగా దానికి ఇవన్నీ ఫిట్ చేయడం జరిగిందండి. సో దీనివల్ల ఎలాంటి సిచ్యువేషన్లో ఏదైనా సరే పడిపోకుండా సేఫ్గా దాని డెస్టినేషన్కి అది వెళ్ళగలం. ఇట్స్ మచ్ మోర్ సేఫర్ దెన్ ద కరెంట్ ఎయిర్ మొబిలిటీ వెహికల్స్ అండి. దీనిలో ఒకళ్ళు ట్రావెల్ చేయొచ్చండి. అండ్ రౌండ్ ట్రిప్ కనుక అయితే అంటే మనకి ఒక చోటుకి వెళ్ళి మన చేసుకొని పని చేసుకొని అండ్ తిరిగి అదే దాంతో ట్రావెల్ అవ్వాలి అంటే 30 కిలోమీటర్స్ అండి. లేదు సింగిల్ వేలో వెళ్ళాలి, అక్కడ ఛార్జింగ్ కానీ బ్యాటరీ స్వాప్ మనం చేసుకుంటానంటే టోటల్ 60 కిలోమీటర్స్ అండి. అండ్ దీని ఎండ్యూరెన్స్ వచ్చరికి 45 మినిట్స్ అండి. టోటల్ 100 km టు 120 km ట్రావెల్ అవుతుంది. సో ఇది మొత్తం కూడా ఆటోనమస్ అండ్ సెమీ ఆటోనమస్ మోడ్లో పనిచేస్తుంది. అంటే మన జీపీఎస్ కోఆర్డినేట్ కానీ ఫిక్స్ చేసి ఫ్లైట్ ప్లాన్ గారికి ఇచ్చేసినట్టయితే ఆ ప్లాన్కి తగ్గట్టుగా అది వెళ్ళిపోగలదండి. లేదు ఇఫ్ యూ వాంట్ టు సెల్ఫ్ పైలటెడ్ సెమీ ఆటోనమస్ మోడ్లో మనం పైలట్ చేయొచ్చు అండి. ఆ థ్రిల్ని ఎంజాయ్ చేయొచ్చు. భవిష్యత్తులో కేవలం ప్రయాణికుల రవాణాకే కాకుండా అత్యవసర సమయాల్లో ఎయిర్ అంబులెన్స్గా కూడా ఈ ఎయిర్ టాక్సీలను వినియోగించుకునే గొప్ప అవకాశం ఉంది. ప్రస్తుతం మానవరహిత ట్రయల్స్ విజయవంతం కావడంతో తదుపరి దశలో వీటికి సంబంధించిన సర్టిఫికేషన్ ప్రక్రియలు, రెగ్యులేటరీ అనుమతులు, సేఫ్టీ క్లియరెన్స్లు పూర్తి చేయాల్సి ఉంది. ఆ వెంటనే మనుషులతో ప్రయాణ పరీక్షలు నిర్వహించేందుకు మాగ్నమ్ వింగ్స్ సంస్థ సన్నాహాలు చేస్తోంది. ఈ ప్రక్రియలన్నీ వేగంగా పూర్తి చేసి ఈ ఏడాది చివరి నాటికి ఎయిర్ టాక్సీ సేవలను అధికారికంగా ప్రారంభించాలనే లక్ష్యంతో అడుగులు వేస్తున్నారు. కేవలం పట్టణ ప్రయాణాలకే పరిమితం కాకుండా రాబోయే రోజుల్లో ఎమర్జెన్సీ మొబిలిటీ, మెడికల్ ట్రాన్స్పోర్ట్, టూరిజం, పరిశ్రమల మొబిలిటీ, అలాగే రీజనల్ కనెక్టివిటీ వంటి బహుళ రంగాలలో విశేష సేవలు అందించే దిశగా తమ సంస్థ నిరంతరం కృషి చేస్తుందని సంస్థ చైర్మన్ చావా అభిరామ్ స్పష్టం చేశారు.